ఆదిలాబాద్ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కోరుతూ అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. 32 రకాల డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘ నేతలు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు సిద్ధమయ్యారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమ్మె కారణంగా 6 బస్సు డిపోలు సుమారుగా 8 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పరిమితంగా బస్సులను నియమించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. న్యాయపరమైన సమస్యల సాధన కోసం ఆర్టీసీ సమ్మె బాట పట్టింది. ఆర్టీసీ కార్మికులు నిన్నటి రోజు ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు విఫలమవడం కారణంగా అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 బస్సు డిపోల్లో సుమారు 800 బస్సులు ఎక్కడికక్కడే అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి నైట్ హాల్ట్ సర్వీసెస్ వచ్చినటువంటి వాటిని మాత్రం తిరిగి పంపిస్తున్న పరిస్థితి. దాదాపు 800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 23వ తేదీ అంటే రేపటి నుంచి విద్యా సంస్థలు వేసవి సెలవులు ఉన్న నేపథ్యం. ఇదే నేపథ్యంలో రాకపోకలకు సంబంధించి తీవ్ర ప్రభావం చూపుతోంది ప్రజలపై. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు డిపో వద్ద ఉన్నాం. బస్సులు బయటకు వెళ్ళని పరిస్థితి. ఏం డిమాండ్, అసలు ఏం సమస్య ఏంది, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మేము ప్రభుత్వానికి యజమానికి ఒకటే డిమాండ్ పెట్టినాము. అది ఏమో కొత్తగా డిమాండ్ కాదు. ఆర్టీసీని విలీనం చేయాలి. ప్రభుత్వంలో విలీనం చేసి మాకు ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి. అది మేనిఫెస్టోలో పెట్టిండు. సెకండ్, యూనియన్ పునరుద్ధరణ, యూనియన్ చేయాలి. మళ్ళీ 21 పిఆర్సీ ఉంది, 25 పిఆర్సీ ఉన్నది, ఏరియర్స్ ఉన్నాయి. ఇలా చాలా డిమాండ్స్ 32 డిమాండ్స్ పెట్టినాము. ఆ డిమాండ్స్ సాల్వ్ చేస్తే మేము ఓకే. చూడొచ్చు, చాలామంది కార్మికులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్లా అంటే ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ప్రస్తుతం అయితే రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నాయి, స్కూల్స్, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. రాకపోకల సంబంధించి ఎట్లా చూస్తారు? నేను దయచేసి కోరుకునేది ఒకటే, మా జేఏసీ పక్షాన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉచిత సేవల్లో మేము ముందున్నాం. మహాలక్ష్మి పథకం కింద సుమారు 392 కోట్లు మాకు రావాల్సి ఉంది. అది మాకు చెల్లిస్తే మా జీత భత్యాలు 2000 కోట్లలో వెళ్ళిపోతాయి. మిగులు బడ్జెట్గా మేము ఉంటాం. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా మేమైతే ఏదో 40 రోజుల నుంచి ముందుగా నోటీస్ ఇచ్చిన మమ్మల్ని చర్చలకు పిలవకుండా సుమారుగా మేము 40 రోజుల తర్వాత రాత్రి పిలిచి మేము 4 వారాలు గడువు ఇవ్వండి అని అడగడం ఇది తప్పు, ఇది సమంజసం కాదు. ఏదైతే మేము కోరుకునేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు విలీన ప్రక్రియ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపి ఆ గవర్నర్ ఆమోదం పొందినాక కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము విలీనం చేస్తామన్నారు. ఇంతవరకు ఊసు లేదు. అదే మేము కోరుతున్నాం. మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. మాకేదో పాత బకాయిలు ఉన్నాయో అవి 21 కావచ్చు, 17 కావచ్చు, పిఆర్సీలు 2 పిఆర్సీలు మాకు ఇవ్వాలి. మా ఏదైతే జీత భత్యాల మీద దృష్టి సారించి మాకు మంచి చేయాలని ఈ ప్రభుత్వానికి మేము ఓటేసి గెలిపిస్తే, ఈరోజు గతంలో చేసిన ప్రభుత్వాలు కూడా మంచి చేసింది. కానీ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే మేము ఈ సమ్మెకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రయాణికులకు కోరుకునేది ఒకటే, మాకు మీరు సహకరించండి, మా బాధలు అర్థం చేసుకోండి. ఎన్ని రోజులైతే మేము సమ్మెలో ఉంటామో అన్ని రోజులు మీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయండి అని కోరుకుంటున్నాం. మొత్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఆర్టీసీ కార్మిక సంఘాలు, జేఏసీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్తో పాటు నిర్మల్, బైన్సా, అదేవిధంగా మంచిర్యాల్, ఆసిఫాబాద్, ఊట్నూరు ఆర్ డిపోలో సుమారుగా 800 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. డిపోలకే పరిమితమయ్యాయి. చూసుకోవచ్చు, ప్రయాణికులు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లయితే ప్రభుత్వ పరంగా ఎలాంటివి చేయలేదు. ఖచ్చితంగా డిమాండ్స్ అన్నీ కూడా సాధించే వరకు సమ్మె విరమించేది లేదు. నిన్నటి రోజు జరిగిన చర్చల్లో, ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రభుత్వం నుంచి 4 వారాల గడువు అడిగిన నేపథ్యంలో అందులో కూడా క్లారిటీ లేని పరిస్థితి కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెకు దిగిన నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఇక శుభకార్యాలు, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పాటు రేపటి నుండి స్కూల్ హాలిడేస్ ఉన్నాయి వేసవికి సంబంధించి. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో చదువుకునే స్టూడెంట్స్ అంతా కూడా తమ ఇళ్లకు చేరుకునేందుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏర్పడినట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఖచ్చితంగా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెని కొనసాగిస్తామని చెప్పి జేఏసీ సంఘ నేతలు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN TV.